भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ క్షమించండి, లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల నేను దాటినప్పుడు ఈరోజు పొన్నమని నంబర్ కొంచెం ఎక్కబడుతుంది. అట్లీస్ట్ ఆడవాళ్ళ నంబర్ ఏదో కారణం వల్ల కనీసం వచ్చిరాదు ముఖ్యం. అయితే ఎక్కువ సమయము వృధా చేయకుండా ఒక మంచి విషయం మీద మనం చర్చిస్తాం. ఈ విషయం సందర్భం ఏంటంటే, ధ్రువ మహారాజుడు 5 ఏళ్ల బాలుడు నారదముని యొక్క ఆజ్ఞ అందిన తర్వాత నారదముని చెప్పినట్లు ఆయన ఏం చేసిండు, 6 నెలలు తపస్సు చేసిండు. దేనికోసము? ఆయన కోరిక ఉండేది. ఏందో కోరిక? నా తండ్రి కంటే పెద్ద సామ్రాజ్యం నాకు పొందాలి. నా తండ్రి కంటే పెద్ద సామ్రాజ్యము, తండ్రి కాదు నా ముత్త తాత, నా తాత వాళ్ళ తండ్రి కంటే పెద్ద సామ్రాజ్యం, అంటే బ్రహ్మదేవుడి పెద్ద సామ్రాజ్యం కావాలి. ఆ ఉద్దేశంతోనైనా 5 ఏళ్ల బాలుడు వనంలోకి వెళ్ళిపోయాడు తపస్సు చేయడానికి. కానీ దారిలో నారదముని కలిసిండు. నారదముని ఆయనను చాలా డిస్కరేజ్ చేసిండు, నిరుత్సాహపరిచిండు. దానికోసం 5 ఏళ్ల బాలుని నువ్వు ఎవరో మాట అంటే ఏం పెద్దపట్టుకోవడం? పిల్లలకు అవమానం అయింది, సన్మానమైంది. ఇన్ని ఆడుకునే వయసు ఉంది, వెళ్ళిపో ఆడుకోపో. ఎప్పుడైతే టైం వస్తుందో పెద్దవారితో అప్పుడు వచ్చి తపస్సు చేయకు అనే విషయం నారదు చెప్తుంది. ఇప్పుడు ఈ సమయం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలకు మాట ఏంది, సన్మానం ఏంది, అవమానం ఏంది, ఏం లెక్క. కనుక వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. కానీ ధ్రువ మహారాజుడు నా లక్ష్యాన్ని పొందడానికి మీరు నాకు తోడ్పడినట్లయితే ఏమైనా చెప్పుండదు, చెప్పేది లేకపోతే మీ దారి మీకు, నా దారి నాకు. 5 ఏళ్ల బాలు ఇందులో శత్రువులు కదా. శత్రువుల గుణం ఏంది? శత్రువులు అవమానాన్ని తట్టుకోలేరు. వాళ్ళు చనిపోయి ఇష్టపడతారు, కానీ అవమానం మాత్రం వాళ్ళు సహించలేరు.
ఇది శత్రుల గుణం. ఆయనకి ఇంత కోపం ఎందుకు? ఎందుకంటే వాళ్ళ తల్లి ముత్తు తల్లి దాని మరవన్ తల్లి ఆమె అవమానించింది. ఆ అవమానం సహించలేక నేను కూడా నా ముత్తతాత కంటే పెద్ద సామ్రాజ్యం రాజ్యం పొందుతాని ఉద్దేశంతో జంగల్కి వచ్చేసాడు. నారదుని ఏం చేశాడు? ఆయన ఉత్సాహాన్ని ఆయన ఆవేశాన్ని నష్టం చేసే ప్రయత్నించాడు, నిరుత్సాహపరిచాడు. ఇది గురు పని. ఏం పని? నిరుత్సాహపరచుడు కాదు, పరీక్షించుడు. గురు పని ఏంది? పరీక్షించుడు. గురు అనుగ్రహము ఉత్తరం రాదు. గురువు అన్ని విధంగా పరీక్షిస్తారు. ఆయన పరీక్షలో పాస్ అయితేనే అని చెప్తాడు, మంత్రం చెప్తాడు. కనుకనే గురువు అందుపట్ల రావడము, గురువుని ఒప్పుకోవడము ఇది జోక్ కాదు. ఏ విధంగా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం ఇది ఒక భాగము. కానీ ఈ స్కూల్ అడ్మిషన్ తీసుకునే ముందు మరి నేను ఎగ్జామ్ రాయగలుగుతాను లేదా, పాస్ అవుతాను లేదా, కేవలం స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే డిగ్రీ రాదు. వస్తుందా? కాలేజీ అడ్మిషన్ తీసుకుంటే డిగ్రీ రాదు. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ చేయబడుతుంది. అంటే ఏ విధంగా అయితే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామంటే పరీక్ష ఖాయం, అదేవిధంగా గురువు వచ్చినామంటే గురువుకు పరీక్షించే అధికారం ఉంటుంది. కానీ ధ్రువుడు ఆ ఎగ్జామ్లో పరీక్షలో పాస్ అయింది. అప్పుడు నారదుని మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం జపం చేయండి. ఏ మంత్రము? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం నారదుని ధ్రువ మహారాజ్కి ఇచ్చింది. కానీ దాంతోపాటు 6 నెలలు, ఎన్ని రోజులు? 6 నెలలు క్రమంగా ప్రతి ఒక్క నెలకు ఇదే తపస్సు అని చెప్పాడు. సో కనుకనే ఆధ్యాత్మిక జీవితం ఇంకా కృష్ణుని పొందుడు ఇది తన ఇష్టంతో చేసే పని కాదు. తన ఇష్టంతో చేసేది ఆధ్యాత్మికం కాదు, లేక కృష్ణ చైతన్యం కాదు. అర్థం చేసుకోవాల్సింది. తన ఇష్టంతో చేస్తే అది కృష్ణ చైతన్యము కాదు. గురు ఆజ్ఞ ఉండాల్సింది. గురు ఆజ్ఞ ఉంటేనే ఆ చేసే కార్యంకి ఫలితం వస్తుంది, ఆ మంత్రము ఫలితం అవుతుంది. సంప్రదాయ విహీన మంత్రం నిష్ఫలం. ఏ విధంగా అయితే షాప్లోకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని ఎవరు డాక్టర్ కావచ్చా? అట్లయితే అందరూ డాక్టర్ అవుతుంది. అందులో పుస్తకాలు ఎవరికైనా అమ్ముతారు వాళ్ళు. పుస్తకాలు దుకాణంలో అమ్మేవాడు పుస్తకాలు వాడు ఇట్లా కండిషన్ పెట్టాడు, వాడు చూడండి మీకు అడ్మిషన్ ఉందా లేదని ఎవరికైనా అమ్ముతాడు. సో ఎవరన్నా పుస్తకాలు కొనుక్కొని ఏ విధంగా డాక్టర్ కాలేరో అదేవిధంగా ఎవరు కూడా ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఆ మంత్ర ఫలితంని పొందలేరు. ఆ మంత్రము గురువు ఇవ్వాల్సింది. కనుకనే ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో కృష్ణ చైతన్యం అనేది గురువు ఆధ్వర్యంలో జరగాల్సింది. ఏషం వేసుకుంటే భక్తులం కాము. ఏషం వేసుకొని నామాలు పెట్టుకొని తిరిగితే నేను ప్రభుపాద వారి సేవ ఎత్తుకున్నా, ప్రభుపాద శిష్యులం మేము కృష్ణ చైతన్యవంతులు అని చెప్పుకోవడం దానివల్ల ఏం కాదు. ఏషం వేసుకుంటే హృదయంలో మార్పు రాదు. హృదయంలో మార్పు వస్తుంది, జీవితంలో మార్పు వస్తుంది, ఇంకా కృష్ణ కృప వస్తుంది. ఎప్పుడు? గురువు ఆశీర్వాదంతో. కానీ గురువు ఆశీర్వాదం రావాలంటే గురువు ఆధ్వర్యం నుండి గురువు చెప్పినట్టు మెదలాల్సింది. ఇష్టం ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నది ఆధ్యాత్మికంగా. కానీ కలియుగం కదా, కలియుగంలో అటువంటి కనబడతారు. కలియుగంలో గురువద్దు, ఏషం కావాలి. కానీ గురువద్దు. ఎందుకు? గురువు పోయి కండిషన్లు పెడతాడు, షరతులు పెడతాడు. ఇంకా ఆ షరతులకు మేము తట్టుకోలేము, ఆ షరతులు మేము పాటించలేము. ఆ షరతులు మాకు నచ్చాయి. మా స్వతంత్రం కావాలి. మీకు స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండేది.
కానీ అర్థం చేసుకోవాల్సింది వైకుంఠంకి వెళ్ళే జీవి కింద ఎందుకు పడ్డది? ఆ స్వతంత్రంకి వల్లే పడ్డది. ఆ స్వతంత్రం భగవంతుడు స్వతంత్రం ఇస్తాడు జీవికి. కానీ ఆ స్వతంత్రాన్ని ఎప్పుడైతే జీవి భగవంతుని సేవ కోసం వినియోగిస్తాడో అప్పుడు భగవంతుడితో పడుతాడు. కానీ ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని నేను మీతో ఉండను, నా ఇష్టంతో మెదులుతా, నా ఇష్టం కూడా ఉండదు అంటే అవుట్. అవులేదు. పెళ్ళైన తర్వాత భార్య అని నా ఇష్టం ఉంటూ ఉంటా అని భర్త ఏమంటాడు? మూలే చదువుకో పోండి. అవులేదు. పెళ్ళి చేసుకున్నామంటే ఆ ఇంటికి అనుకూలంగా వెళ్ళబడుతుంది, భర్తకు అనుకూలంగా వెళ్ళబడుతుంది. అదేవిధంగా గురువు ఆధ్వర్యంలో వచ్చే ముందు, గురువు సన్నిధిలో వచ్చే ముందు గురువు చెప్పే మాటను మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా ఫస్ట్ ఆలోచించాల్సింది. కానీ కలియుగం అంటే ఏంది? వేషం వేసుకోవాలి అంతే. భక్తులు వేషం వేసుకోవాలా, కానీ భగవంతుడు మాట వినద్దు, గురువు అయితే అస్సలు వద్దు. కానీ బయట ఏమని చెప్పుకోవాలా? మేము కూడా భక్తులం. ఎట్లయితావు? అయినా కాలేజ్కి వెళ్ళే డిగ్రీ లేనిది డాక్టర్ అని చెప్పుకోవచ్చా? కనుకనే కృష్ణుడు గీతలు ఏమని చెప్తుండు? య శాస్త్ర విద్యం ఉత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఏమి చెప్తుంది కృష్ణుడు గీతల? శాస్త్రాలకు వ్యతిరేకంగా పోయినవాడు య శాస్త్ర విద్యం ఉత్సృజ్య, ఉత్సృజేది వదిలిపెట్టడు. శాస్త్రాల్లో చెప్పిన నియమాల నిబంధనలను పాటించకుండా అవిటికి వ్యతిరేకం పోయినట్లయితే ఏమవుతుంది? ఆ వ్యక్తి గతి ఏంది? య శాస్త్ర విద్యం ఉత్సృజ్య వర్తతే కామకారత, తన ఇష్టం ఉన్నట్టు ఉంటే స్వతంత్రంగా స్వతంత్రం ఉంటే ఏమవుతుంది? నచ సిద్ధి, నా చెప్పి నా ఆ వ్యక్తికి సిద్ధి పొందదు, అంటే చేసే కార్యానికి ఫలితము రాదు. నచ సిద్ధి అవాప్నోతి, సిద్ధి పొందనప్పుడు ఏమవుతుంది? నా సుఖం, చేసే కార్యం ఫలితం పొందినప్పుడు ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. సో భగవంతుడు నా సుఖం, చేసే కార్యంలో ఫలితం లేదు, సుఖం లేదు. మరి దాంతోపాటు నా పరాంగతి, ఆ పరమగతి కూడా వాడు అర్థులు కాదు, చేరుకోలేడు. సో చేసే పనిలో కూడా ఫలితం యశవంతం మానప్పుడు, సుఖం అనుభవించకపోయినప్పుడు, ఇక చివరికి ఆ పరమగతి చేరుకున్నప్పుడు మరి ఎందుకు నా జీవితం? అటువంటి జీవితం ఎందుకు? వ్యర్థమైన జీవితం ఉండదు. కనీసము చేసే పనులలో ఫలితమైనా రావాలా? ఏం లేకుండా సుఖమైనా రావాలా? సుఖం లేకుండా ఫలితం లేకుండా కనీసము పరమగతాన్ని చేరుకోవాలా? ఏం లేకపోయా ఎక్కడో కాకుండా బతుకు. ఇటు పోతే అటు, అటు పోతే ఇటు, ఈడ కొంచెము ఏమైనా అటు పోవాలా, అటు పోవాలా, అటు వేయాలా. రోడ్డు మీద కుక్కలాగా. రోడ్డు మీద కుక్క ఏముంటుంది? అంటే పోతుంది, రవ్వ తీసి చంపుతారు. అవును లేదు. రోడ్డు మీద కుక్క బతుకంతే. కొంచెం మనం పెట్టని తోకు కూడా అక్కడ ఆడుతుంది, మళ్ళీ కట్టడి ఇసురు కొట్టని కుయ్యి వెళ్ళిపోతుంది. నిలుగుంటా కుక్కకు? కుక్క ఏంటంటే ఎటువంటి కుక్క కావాలా? ఒక యజమాని కుక్క కావాలా? అవును లేదు. ఆ యజమాని కుక్క గర్వంతో తిరుగుతుంది రోడ్డు మీద. ఎందుకు? దానికి ఒక యజమాని ఉన్నాడు, మెడ పట్టుంది దానికి, ఒక యజమాని ఉన్నాడు గర్వంతో. ఎందుకు? దాన్ని ఎవరేం చేయలేరు. దానికి 3 పూటలు తిండి ఫిక్స్, ఉండేదానికి రూము ఆవాసం ఫిక్స్, అన్నీ ఫిక్స్. దానికి స్నానము, దానికి మందులు అన్నీ ఉంటాయి. రోడ్డు మీద కుక్కకు పుచ్చిపోతుంది. అవును. దాని బతికేది మున్సిపాలిటీలు వస్తారు, తీసుకుపోతారు. ఆయన కుక్కలు బాగుతున్నాయి ఊళ్ళో అని ఒక కంప్లైంట్ ఇవ్వని సర్పంచ్ నిలిపి అని అక్కడ అందరికి వెళ్తారు, వేసి ఇట్లా చిక్క చూసి పెడతారు, చచ్చిపోతారు. సో కనుకనే ఆధ్యాత్మిక కుక్క బతు కోసం కాదు. ఆధ్యాత్మిక జీవితము ఇది యజమాని బతుకు.
కనుకనే ధ్రువ మహారాజు నారదుని ఆధ్వర్యంలో, నారదుని సన్నిధిలో, నారదము ఆశీర్వాదంతో నారదుని చెప్పిన విధి విధానాలు 6 నెలలు గట్టిగా పాటించిండు. తన ఇష్టంతో వెళ్ళలే, నారదుని వెళ్ళిపో ఇదేంటి. వ్యక్తికి ఎంత ఆవేశం ఉన్నా, ఎంత ఏమున్నా కానీ గురువు మాట వినాల్సిందే. అవునులేదు. 6 నెలలు తపస్సు చెప్పినట్లు మొత్తం ధ్యానంతో చివరికి 1 నెల తిండి మానేసిండు, 1 నెల నీళ్ళు మానేసిండు, 1 నెల కేవలం ఆకుల మీద, ఇంకా చివరికి 1 నెల శ్వాస కూడా మానేసిండు. గాలి ఆయన శ్వాసం పీల్చుడు మానేసరికి మొత్తం ప్రపంచంది గాలి అయిపోయింది. దేవతలందరూ వెళ్ళి భగవంతుని అచెత్తురు ఆహ్వానిస్తున్నారు, అయ్యా ఈ మొత్తం వాతావరణంలో గాలి ఆగిపోయింది, ఎట్లా గాలి లేకపోతే జీతం ఉంటుందా? అప్పుడు భగవంతుడు సరే అని ధ్రువుని ఎదురు దర్శనమిస్తుంది. ఇది గురువు ఆధ్వర్యం ఉంటే గురు మాటను పాటిస్తుంది. ఇష్టం ఉన్నట్టు మెలుగుతా కాదు. కానీ కలియుగం అదేం చెప్తాం, కలియుగంలో అటువంటిలే కనబడతారు. అందరు వేషం వేసుకోవాలా, భక్తులది ఇష్టం ఉన్నట్టు మెదలాలి. ఇంకా ప్రచారం కూడా ఎత్తారు, ఇంకా మీకెళ్ళి మెదలుడు కాదు, ప్రచారం కూడా ఎత్తారు. ఇంకా రండి మేము ఉద్ధరిపుతాము, నాకు కనెక్షన్ లేదు, రండి నేను కనెక్షన్ చెప్తా అంటాడు. నేను ఒక అధికారం లేనప్పుడు ఇంకోలో నా అధికారం పెట్టి అధికారం ఏముంది? నిన్ను ఎవరు అధికారం ఇచ్చింది ప్రచారం చేయమని? అవునలేదు, నీకు అధికారం ఎవరు ఇచ్చింది? గుర్తింపు లేని పోస్ట్ బాక్స్లా, ప్రభుత్వం ద్వారా గుర్తింపు లేని పోస్ట్ బాక్స్లా లెటర్ వేసినాం అనుకో, ఆ లెటర్ గతేంది? ఎందుకు దాన్ని కూడా పట్టించుకోవడం లేడు. అక్కడనే ఉంటుంది, అక్కడే మునిగిపోతుంది కాగితం. సో అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితం జాగ్రత్త. ఇంకా ముఖ్యంగా ఈ తిలకం పెట్టుకొని వేషం వేసుకొని చాలామంది అంటారు ప్రచారం చేస్తామని. రండి, కానీ అర్థం చేసుకోవాల్సింది, అటువంటి లెటర్ బాక్స్ అలా కాగితాలు ఎత్తే మీ భక్తిది కాగితం ఏమవుతుంది? అందులోనే మురిగిపోతుంది. అది ముంగట జరగదు. సో నారదుని ఏ విధంగా చెప్పిన ధ్రువునికి అదే విధంగా ధ్రువుడు ఖచ్చితంగా పాటించాడు, తన ఇష్టంతో కాదు. 6 నెలలకే భగవంతుడు ప్రత్యేకించి దర్శనమిచ్చిండు. దర్శనం దానికంటే ముందు ధ్రువుడు ధ్యానం చేస్తుడు. ధ్యానంలో తన హృదయంలో ఉన్న పరమాత్మను చూస్తూ దర్శనం అవుతుంది. కానీ సడన్గా ఏమైంది? ఆ హృదయంలో ఉన్న పరమాత్మ దర్శనము అయిపోయింది. విచారం సడన్గా ఆ దర్శనము మాయమయ్యేసరికి ధ్రువుడు చాలా డిస్టర్బ్ అయిపోయాడు, కళ్ళ చెందిడు. ఏమైంది అని కళ్ళు వేసారు. ఏం చూస్తున్నాడు? ఇందాక ఎవరు దర్శనం అయితే కళ్ళు మూసుకొని చేసిండో, కళ్ళు తెరిసరికి అదే స్వరూపము కళ్ళ ముందు కనబడుతుంది. కనుకనే ఎప్పుడైతే భక్తుడు జీవితం అంతా భగవంతుని యొక్క స్వరూపం ఏ స్వరూపం పూజిస్తాడో, ఆరాధిస్తాడో, చివరికి ఆ భక్తునికి అదే స్వరూపము కనిపిస్తుంది. వైకుంఠం వెళ్ళిన తర్వాత అదే స్వరూపం కనిపిస్తుంది, దర్శనమవుతుంది. ఆ భగవంతుని ఆ స్వరూపం చూసేసరికి ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు, ఆయనకు భగవంతుని కీర్తించాల, స్తుతులు వాడాలని కోరిక వచ్చింది. కానీ 5 ఏళ్ల బాలుడు ఆయన, ఇందాక స్కూల్కి పోలేడు, జ్ఞానం లేదు, కానీ కోరిక మాత్రం గట్టిగా ఉంది. జ్ఞానం లేదు, మరి దాంతో పడేమైంది? ఆ భగవంతుని చూసేసరికి ఆ పారవేశ్యంలో ఏం చేయాలో ఏం చేయొద్దో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కలవరపడ్డాడు, డిస్టర్బ్ అయిపోయాడు.
కానీ కోరిక మాత్రం గట్టి ఉంది. ఏం కోరిక? భగవంతుణ్ణి కీర్తించాలి అని కోరిక ఉంది. ఇది చాలా పెద్ద పాఠం ఉంది. కానీ భగవంతుడు ధ్రువుంది బాహ్య పరిస్థితి కూడా లేదు, చూస్తుండు. ఈ ఎటు సుమారు పడుతుంది అంటే కదా, సడన్గా ఎవరి ఇంటికి కానీ నేనేమంటాం గాలి అవుతాం, సుమారు పడుతుంది. కానీ లోపల కోరిక ఉంది. ఏం కోరిక? వచ్చిన వాళ్ళను మంచిగా అరుచుకోవాలని. కానీ ఆవేశంలో అరుచుకోలేకపోతాం. వచ్చిన వ్యక్తి చాలా తెలియమంటూ ఉంటే ఆయన ఏమిస్తాడు? స్థిర తెలుసు. ఏం పడుతుంది? మేమే గుర్తు వేసుకోవడము, మేమే చెట్లు వేసుకోవడము, మేమే. అవును కదా, మంచిగా తెలిసి ఉంటాయి. కాలుతూ ఉన్నది నిందెలు మొత్తం బయట పోయినాము, అరుచుకోలే, చెడ్డవర్లే, కుర్చీలే, నీళ్ళు అరుచుకోలేదు. అవును కదా. కానీ తెలియమంతులు ఉంటే అర్థం వేసుకోవడం, నేను పోయేసరికి పరిస్థితి ఏమైందో కానీ ఆయననే అని సుధార్చుకొని ఆయన స్థిరపడతాడు, వీళ్ళను స్థిరపెడతాడు. రిలాక్స్ ఏమన్నాడు? రిలాక్స్ మ్యాన్, ఆరామ్ డోంట్ ఎక్కువ ఆవేశపడవు, స్థిరపడు ఏం అది కాదు, ఆరామ్. పాత్రలు కొత్తవే అర్థం దొరుకుతాం. ఏం లేదు. విదురు కదా, విదురుకి ఏమైంది? విదుర సడన్గా కృష్ణుడు ఇంటికి వచ్చేసాడు. అసలు అంటే దుర్యోధన మొత్తము చెప్పన్మోగ ఏర్పడేసాడు, పెద్ద విందు ఏర్పడేసాడు కృష్ణుడి కోసం. కానీ కృష్ణుడు అటువైపు తొక్కి కూడా చూడలేదు. ఇక్కడ మొత్తము ఏర్పాట్లు ఉండేను, 50 రకాల వంటకాలు కృష్ణుడి కోసం. కృష్ణుడు తొక్కి కూడా చూడలేడు. ఎక్కడికి వెళ్ళిండు? చక్క విదురుంటికి వెళ్ళిండు. అప్పుడు విదురుంటా లేడు, వాళ్ళ భార్య ఉంది. ఆమెకు సడన్గా షాకు. ఎందుకు? ఊహించలేని పరిస్థితి. జీవితంలో నేను కళలు కూడా ఊహించలేదు ఆమెకి భగవంతుడు మా ఇంటికి వస్తాడు. ఇక దానికి ఇంకా కఠిన, ఇంకా పరిస్థితి ఇంకా ఏమంటారు క్లిష్టం చేయడానికి, ఇంకా దాన్ని ధారణ చేయడానికి భగవంతుడు ఉంటాడు. నాకు ఆకలి అవుతుంది ఏమని పెట్టాడు. మీరు రావడమే ఆశ్చర్యం, మీరు వచ్చుడే మాకు ఆశ్చర్యం, అద్భుతం. ఇక మీదికి వెళ్ళి మీరు ఏమంటారు? ఇంకా మన పెట్టి రాకలేదు విచారం మీరు మన ఇంటికి సొంతం వస్తుంది, ఉత్తుత్తు అత్తనే మన అవస్థ అవుతుంది. ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు? సాక్షాత్ భగవానుడు. సాక్షాత్ భగవానుడు వచ్చేసిండు. ఏమంటాడు? నాకు ఆకలిస్తుంది. ఆకలిస్తుంది అంటే ఏంది? టైం కూడా లేదు. అయ్యా కూర్చుంటే మన చదువుతా చేస్తా, మరి ఏమైనా ఉందా? టైం లేదంటూ ఆకలి అవుతుంది అంటే ఇప్పుడిప్పుడు కావాలి అడ్డి అండి. ఆ ఆవేశంలో ఏమైంది? ఏం చెప్తావు అర్థం కాదు. అరటి పండ్లది తొక్కలు తీస్తుంది, పండు లోపలి పండు మారెత్తుంది, మనం తొక్కలు పెడుతుంది. ఇప్పుడు మనం ఉన్నాడే ఏ ముసలా నేను తిరిగిపోయినాడు, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఏటో తొక్కలు పెడుతున్నావు, తొక్కడు ఇసిరి కొట్టే ముఖం కాదు. అవును లేదు, ఆ తొక్కడు మనం ఇసిరి కొడతాం. ఇది మనము బద్ధశివులం. కానీ భగవంతుడు ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, మొత్తం రాసి అరటి పండ్లు ఇక్కడ పండ్లే రాసేయింది. మనం తింటే తొక్కలు రాసేది. ఎక్కడ మీరు ఓన్రీ పండ్ల దుకాణం అక్కడ తొక్కలు ఉంటాయి తినిపోయిన వాళ్ళు. కానీ విదురింట్లో ఏమున్నాయి? పండ్లకు రాసి ఉంది, తొక్కలే మాట్లాడతలేవు. ఇది ఆవేశం. అప్పుడు విదురు వచ్చి చూస్తుంటే ఏం నడుతుంది భాగవతం, ఇదేం కథలు ఆమె. ఎందుకంటే భగవంతుని యొక్క ముఖపద్మంని చూసి, భగవంతుని యొక్క అందంని చూసి ఆ పారవేశ్యంలో ఆమె ఏం చేస్తున్నా అర్థమైంది కాదు. ఇది భగవంతుని అందం. కనుక చాలామంది అంటారు వీళ్ళకి సంసారం ఉండదు, చాలామంది కడతారు మీకు పానం కొట్టుకోదా అది చెబుతారు కొంత ముఖం పట్టుకొని, మీకు పెళ్ళి వేసినది కాదు, ఇక సంసారం ఉండదు అనిపించదు. ఆ అందం చూసిన తర్వాత, ఆ అందంకి ఆకర్షిపడిన తర్వాత ఈ అందాలు ఏంది?
విదురాని విదురు భార్య ఆమె భగవంతుని యొక్క ముఖపత్రం చూసి ఆమె అందరిని చూసి ప్రపంచం మర్చిపోయింది. ఏం చేస్తున్నా అర్థం ఎదలేదు ఆమెకు, ఏం అర్థమైంది ఆమె. ఆ స్థాయికి రావాల్సింది. తొక్కలిస్తుంది, పనులు వారుతుంది. విదురు చూస్తుండు, ఇదేం నడుతుంది, ఇదే మా పావుతాం, ఇదేం కథలు. అప్పుడు ఓ పిచ్చిదానా ఏం చేస్తున్నావే అని గట్టిగా మేసు మందలించిండు. ఎవరిని? భార్యను. విదురు వచ్చి గట్టిగా మందలించేసరికి గప్పుడు ఆమె ఆ ఆవేశంలోకి వెళ్ళి ఆ పారవశంలో బయటపడ్డది. చూసరికి ఏంది, కాలమే అయ్యా క్షమించండి అని. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, ఏం విదురా ఎందుకు అత్తివి, నువ్వెందుకు అత్తివి, అత్తివి నేను చూస్తుండాలి కదా గమ్మన, ఎందుకు మా ప్రేమలో ఎంత పెద్ద భంగము కలిగిస్తేవి. మరి భగవంతుడు ఆ తొక్కలను కారణం ఏంది, ఆ తొక్కలను స్వీకరించే కారణం ఏంది? ఎందుకంటే భగవంతుడు విదురాని హృదయంలో ఉన్న ప్రేమను, ఆమె సేవాభావంని అర్థం చేసుకున్నాడు. ఆమె చేసే పొరపాట్లను చూడలేదు. ఇది పెద్ద పాఠం జీవితంలో, ఇది జీవితంలో పెద్ద పాఠం ఉంది. మనకు ఒక వ్యక్తి పట్ల ప్రేమ ఉంటే ఆ వ్యక్తి చేసే పొరపాట్లను మనము పట్టించుకోము. దాన్ని ఏమిస్తాము, సరిదిద్దుకుంటాం, దాన్ని సహిస్తాము. కానీ ప్రేమ లేకపోతే ఎంత మంచిగా చేయాలి, పచ్చగురలో పసుపు ఎందుకు వెళ్ళి ఉంటుంది. పచ్చగురలో పసుపే కూడా కానీ కయ్యలు ఉడతాయి. అట్టి పరిస్థితి. కనుకనే ప్రేమ అన్నది సహించే శక్తి ఇస్తుంది, ప్రేమ అన్నది తట్టుకునే శక్తి ఇస్తుంది, ప్రేమ అన్నది సరిదిద్దే శక్తి ఇస్తుంది. ఈరోజు జనాలు తట్టుకోలేకపోతున్నారు, సరిదిద్దలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఎందుకు? సంబంధాలు ఉన్నాయి కానీ సంబంధాలలో ప్రేమ లేదు. సంబంధాలలో దానివల్ల ఏమవుతుంది, ప్రేమ లేకపోయేసరికి తట్టుకునే శక్తి లేదు, సహించే శక్తి లేదు, సరిదిద్దే శక్తి లేదు. కేవలం ఆ సంబంధాలు అవుతున్నాయి అవసరాలు తీర్చుకోవడానికి అంతే. ఇవాళ రేపు సంబంధాలు దేనికోసం? కేవలం అవసరం తీర్చడానికి. కానీ మర్చిపోతారు అవసరాలు తీర్చుకోవడము ఇది కేవలం ఒక 30 నిమిషాల పని. దాని తర్వాత 23 గంటల 30 నిమిషాలు ఏం చేస్తావు? అవును. సంసారం అంటే కేవలము ఆ 30 నిమిషాల సమయం కాదు. సంసారం అంటే ఏంటి? ఆ 30 నిమిషాల తర్వాత ఉన్న జీవితం. ఆ 23 గంటలు 30 నిమిషాలు అది సంసారం. ఆ 23 గంటలు 30 నిమిషాలు కావాల్సింది ఏంటి? సహన శక్తి, ఓర్చుకునే శక్తి, సరిదిద్దే శక్తి. అప్పుడు సంసారం ఉంటుంది, అప్పుడు సంబంధాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ప్రేమ ఉంటుందో. అవసరాలు తీర్చుకోవడం ప్రేమ అన్నారు. కానీ కలియుగం లేని అవసరాల్ని తీర్చడాన్ని ప్రేమ అని పేరు పెడుతున్నారు. అది ప్రేమ కాదు, అది కామ అంటారు దాన్ని. దాన్ని కామ అంటారు. ప్రేమ అంటే ఏంది? ఎదుటి వ్యక్తిలా 100 దోషాలున్నా, ఎదుటి వ్యక్తిలా 100 దోషాలు ఉన్నా కానీ ఆ 100 దోషాలను సహించే, ఆ 100 దోషాలను చదువుకునే శక్తి ఉంటే, ఆ శక్తితోని అయినప్పటికీ కూడా, ఆ 100 దోషాలు అయినప్పుడు కూడా ఎప్పుడైతే సంబంధం నిలుపుని ఉంటుందో దాన్ని ప్రేమ అంటారు. ఒక సంబంధం విడిపోయడానికి అన్ని కారణాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే సంబంధం విడిపోదో దాన్ని ప్రేమ అంటారు. ఇప్పుడు ప్రేమ అనేది ఏం లేదు, ఇప్పుడు కేవలం కామది అంతే. నాకు నీ శరీరంని భోగించేది ఉంది, నువ్వు నా శరీరాన్ని భోగించు, నువ్వు నా ఈ గోకునే నీ గోకు అంతే. గోక్కున్నంత వరకు సంబంధాలు. ఇద్దరు ఎవరైనా గోకుడా మానేసిందా సంబంధం అక్కడనే విడిపోతుంది. అది ప్రేమ కాదు, అది కామ. ఎందుకంటే
ప్రేమ గోకుడి మీద ఆధారపడలేదు. ప్రేమ ఇది గోకుడి మీద ఆధారపడలేదు. ప్రేమ ఇది సైన్సుల మీద ఆధారపడింది. ప్రేమ ఇది ఓపిక మీద ఆధారపడింది. ప్రేమ ఇది సరిదిద్దే శక్తి మీద ఆధారపడింది. ప్రేమ ఇది ఒకళ్ళనోళ్ళు తోడ్పడే దాని మీద ఆధారపడింది. ఇది అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడు విదురుల భార్య హృదయం చూసిండు, ఆ సేవ చేసే గురువుని చూసిండు, ఆ ప్రేమను చూసిండు. కనుకనే ఆ దోషాలు చూడలేడు. అదేవిధంగా ఎప్పుడైతే ధ్రువుడు భగవంతుని స్థితించాలా, భగవంతుని కీర్తించాలని కోరుకుంటుడు, కానీ ఏమవుతుంది, ఆ పారవేశం వల్ల అయినా ఏం అర్థమవుతుంది, ఏం చేయాలి ఎట్లా జ్ఞానం లేకపోయే, అనుభవం లేకపోయే, ఎట్లా కీర్తించాలని 5 ఏళ్ళ పిల్లాడు. కనుకనే ఎప్పుడైతే భగవంతుడు ఒక జీవి హృదయంలో ఆయనకు సేవ అందించే గుణం చూస్తాడు. భగవంతుడు ఎప్పుడైతే జీవి హృదయంలో ఆయనకు సేవ అందించే భావంని చూస్తాడు, భగవంతుడు ఏమిస్తాడు, ఆ జీవునికి భగవంతుడు స్వయమే హెల్ప్ చేస్తాడు. ఇంగ్లీష్ అంటారు, వెర్ ఎవర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ అ వే. ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ దారి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ధ్రువునికి సంకల్పం ఉంది. ఏం సంకల్పము? భగవంతుని కీర్తించాలని. కానీ అనుభవం లేకపోయాయి, చదువు లేకపోయాయి. కనుక ఏమైండు, డిస్టర్బ్ అయిపోయాడు, కలతలకు గురైపోయాడు. భగవంతుడు దాన్ని అర్థం చేసుకున్నాడు. కనుక కృష్ణుడు ఒక పేరేంది, కృష్ణుడు ఏమంటారు, భావగ్రాహి జనార్దన. ఓ జనార్దన, నువ్వు ఎవరిని? నువ్వు వ్యక్తి బయట విషయాలు చూసుడు నువ్వు కావు. నువ్వు వ్యక్తి యొక్క భావంని చూస్తావు. వ్యక్తి ఏమిస్తుండో అది నువ్వు చూడవు. మీకు అత్తరు అందరు కొందరు కీలపనులు ఎత్తుకుందా అది ఇస్తారు. భగవంతుడు మీ కీలపనులు చూస్తలేడు. ఏం ఉద్దేశంతో మీ కీలపనులు తెచ్చినావు? ఇప్పుడు డజన్ కీలపనులు తెచ్చినా కాదు, కానీ మళ్ళీ వారం వరకు నాకు డజన్ కీలపనులు అది లాభం కావాలా? ఈ భావం చెప్తున్నావా, లేక అయ్యా నాతో అయినంత వరకు నా స్తోమత ఇంతే, ఏదో మీ సేవ చేయాలనే ఉద్దేశంతో నాతో అయినంత వరకు తీసుకొచ్చిన, దయచేసి స్వీకరించిన భావం తీసుకొచ్చిన. భగవంతుడు అరటి పనులు చూడడు, ఏం చూస్తాడు? భావన. నువ్వు దానం చేస్తున్నావు, కానీ దానం చేసే ఉద్దేశం ఏముంది? ముందు అది చూస్తాడు. నువ్వు సేవ ఎత్తున్నావు, సేవ చేసే భావం ఏముంది? అది చూస్తాడు భగవంతుడు. ఆయన భావగ్రాహి, భావంని గ్రహించేవాడు, వస్తు విషయాలను గ్రహించేది కాదు. ఆయన భావం ఉంటే వస్తు విషయాలు ఏంది? భావం ఉంటే వస్తు విషయాలు లెక్కకుండదు. భావం లేకపోయేసరికి వస్తు విషయాలు కనపడతాయి. అవును లేదు? కానీ గొప్పది ఏంది? భావమా వస్తు విషయాలు? భావం. ఎందుకంటే వస్తు విషయాలు ఇలా ఉంటాయి, రేపు ఉండేవి. వస్తు విషయాలు మన చేతిలో ఉండయో, కానీ భావం మాత్రం మన కంట్రోల్ ఉంది. కనుకనే భగవంతుడు భావం ఇస్తాడు. కనుకనే భక్తి చేయడానికి, కృష్ణుని భక్తి చేయడానికి వస్తు విషయాలు అవసరం లేదు. గట్టిగా వినండి, కృష్ణుని భక్తి చేయడానికి వస్తు విషయాలు అవసరం లేదు. ఆయన భక్తి కోసం అవసరం ఏముంది? భావం అవసరం ఉంది. ఎందుకంటే ఆయన వస్తు విషయాలను గ్రహించేవాడు కాదు, ఆయన భావంని గ్రహించేవాడు. కనుకనే మనం మన భావంని సరిగా పెట్టుకోవాల్సింది. భావం మంచిగా ఉంటే అదే భగవంతుడు సాయం చేస్తాడు, తోడ్పడతాడు. నువ్వు ఎంతైనా పెద్ద పెద్ద పనులు చేయవు, కానీ భావం సరిగా లేకపోతే ఆ సేవది కానీ, ఆ జపంది కానీ, ఆ సాధనది కానీ నువ్వేమనేయు ఎంత చేస్తాను. భావం అనేది ఉద్దేశం, లోపల ఉద్దేశం ఏముంది? కొన్ని మార్లు ఉద్దేశం మంచి ఉంటుంది,
కానీ బయట కార్యకలాపాలు సరిగా లేకపోవచ్చు, కానీ భగవంతుడు అర్జునుడు లోపల ఎందుకు భగవంతుడు లోపల ఉన్నాడు, నీ గుండెలో ప్రతి ఒక్క జీవి హృదయంలో కూర్చుని ఉన్నాడు. ఆత్మ పక్కపోలేనే పరమాత్మ ఉన్నాడు హృదయంలో. కనుకనే ఆత్మ ఏం ఆలోచిస్తుంది? ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర్. కృష్ణ ఏమని చెప్పిన గీతలో, నేను ఎవరిని? ఉపదృష్ట, అన్ని చూసేవాడిని, సూపర్వైజర్ను. అనుమతి ఇచ్చేవాడిని. భర్త, అన్ని భరించేవాడిని. భోక్త, అన్ని భోగించేవాడిని. ఎందుకు? నేను మహేశ్వరుణ్ణి. పరమాత్మేపి చాపి ఉక్త దేహినస్మి పురుష పర. ప్రతి ఒక్క జీవితంలో పరమాత్మ రూపంలో నేను ఉంటుంటాను. ఆత్మ అందుబాటులో ఉంటుడు. కనుకనే ఆత్మ అందుబాటులో ఉన్న వ్యక్తితో మనం వినడు, మోసం చేయరాదు. బయట అయినా నాటకాలు చేయొచ్చు, పెద్ద మాట్లాడచ్చు, కానీ ఇంటికి వస్తే భార్య వెళ్తుంది. ఏం పెద్ద డైలాగ్ కొడుతుంది అవును కదా. బయట పెద్ద మాట్లాడాను, పెద్ద నటించినప్పుడు నీ సంగతి బాగా హుషారులో కొడుక. ఎందుకు తెలిసా? కొంతేళ్ళు ఉండేసరికి నీ లోపల పెట్టి అన్నీ తెలిసా ఎటువంటి నువ్వు. అందుబాటులో భార్యకి తెలిసిపోతాయి మనకు, లేక మనకు మన భార్య వెళ్తాయి. ఇక్కడ అంటుకొని ఉన్న భగవంతుడు ఇంకా ఆయనతో ఏం దాచిపెడుతుంది. కనుకనే ఎప్పుడైతే భావం చక్కగా ఉంటుందో, భావం చక్కగా ఉంటే, భావము సరైనది ఉన్నట్లయితే బయట ఎన్ని అవరోధాలు ఆటంకాలు ఉన్నా కానీ భావం మంచిగా ఉంటే ఆ ఆటంకాలు అవరోధాలు దేని వల్ల అయితే మనం భగవంతు సేవ చేయలేకపోతామో అవన్నీ విషయాలను భగవంతుడు ప్రత్యేకించి తొలగిస్తాడు. భావం మంచిగా ఉంది, కానీ భావం మంచిది అనుకో భగవంతుడు సేవలు ఒప్పుకోడు, ఇంకా ఆటంకాలను ఏర్పాటు చేస్తాడు. అయిననే నేను దూరం చేసుకున్నాడు. ఆటంకాలు బయట కావచ్చు, ఆటంకాలు లోపల కావచ్చు. మనసులో సందేహాలు నిర్మాణం చేస్తాడు. ఆయన పట్ల, భక్తుల పట్ల అప్రదం వేయిస్తాడు. దేనివల్ల నువ్వు అందుబాటులో రాకుండా వేసేస్తాడు. నీ నమ్మకం నష్టం చేసేస్తాడు భగవంతుడు. నువ్వు రాకుండా, నువ్వు ఈ దారిలో ఉండకుండా. ఇంకా బయట ఇది లోపట్ల పని. బయట ఏం చేస్తాడు? నీ కుటుంబ సభ్యులకే నీ వ్యతిరేకంగా వేసేస్తాడు. నువ్వు భక్తి చేయకూడదు. ఎందుకు? నీ భావం చక్కగా లేదు. భావం చక్కగా లేకపోతే భగవంతుడు నేను దూరం చేసుకుంటాడు. ఇది మాత్రం ఖచ్చితం, ఖాయం. భగవంతుడు తన అందుపట్ల రానియాడు, భక్తులు అందుపట్ల రానియాడు. తప్పుడు అనొచ్చు, అబ్బాయి ఎన్ని సేవలు చేసినా, నేను ఇది చేసినా, నేను అది చేసినా, అన్నీ చేసినా ఒక నీ భావం ఏముండే? భావం తప్పుండే. కనుకనే ప్రపంచంలో అందరితో ఆడబెట్టచ్చు, అందరినీ మోసపెట్టచ్చు. ఈయనను మోసపెట్టరాదు. ఈయనతో నాటకాలు ఆడుతున్నది. ఈయన దెబ్బెత్తే సప్పుడు రాదు, నిశ్శబ్దం ఉంటే దెబ్బ అయినది, కానీ గట్టిగా. ఇది భగవంతుడు. కానీ భావం చక్కగా ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత కఠినం ఉండని భగవంతుడు ప్రత్యేకించి వచ్చి నీకోసం దారి చెక్ అవుతాడు. రా బిడ్డ, రాకూడదు. కానీ ఆయన స్వయంగా శాస్త్రంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎటువంటి శరీరం సహకరించకుండా, మనసు సహకరించకుండా, ఏం సహకరించకుండా భావం అబ్బాయిలకు భావం బట్టి ఉంది. నాకు సేవ అందియాలని ప్రామాణికంగా, నిజాయితీగా నాకు సేవ అందియాలని కోరిక ఉంది. నేను అత్త, నేను తోడ్పడతాను. భగవంతుడు ప్రత్యేకించి ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు. కనుక చాలామంది అంటారు, లేదు మాకు లేదా రావాలని ఉంది, మాకు జపం చేయాలని ఉంది, మాకు కూడా భక్తి చేయాలని ఉంది. కానీ కనివాత్రాడు. కని అంటే ఏది? కనివాతుడు. భక్తి మార్గంలో కనిలకు స్థానం లేదు. ప్రామాణికమైన భక్తి, నిజాయితీన భక్తి కోసము కనీలు లేవు. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు జేసీ పెట్టుకుని వస్తాడు. నువ్వు ఎంతన్నా పెద్ద, ఎంతన్నా లోతు కనివాతు జేసీ తెచ్చి 2000 జేసీబీ తెచ్చి
తీసి పారేస్తాడు. భగవంతుడు ప్రత్యేకించి డ్రైవర్ అవుతాడు. ఇక ఆయన జేసీబీ కూడా అవుతాడు, ఆ జేసీబీ రొప్పే డ్రైవర్ కూడా అవుతాడు. ఇక నీ కళ్ళని తీసి విసిరి కొడతాడు. కానీ భావం సరిగా లేకపోతే జేసీబీ తీసుకొని రాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా డ్రిల్ చేసి పొక్కలు చేసేది, అది చేసుకొని ఇంకా కన్నీళ్ళు వేసుకొని వస్తాడు. ఇంకా ట్రాక్టర్లో కనీలు, దాని తర్వాత ట్రాక్టర్ని అది క్యారియర్ని పక్కేసి దానికి అది డ్రిల్ చేసేటి కనీళ్ళు పోతాడు. ఇదా కృష్ణుడు. ధ్రువుని పరిస్థితి చాలా ఏం చేయాలి అర్థమైతలేదు. స్తుతించాలా కీర్తించాలా కానీ ఏం లేకపోయి కన్ఫ్యూజ్ అయిపోయింది. భగవంతుడు ధ్రువుని భావం చూసిండు. ఏం చేసిండు? నానా తొందరపడు, ఆవేశపడు, నేను అర్థం చేసుకుంటున్నాను, నేను నీ భావంని అర్థం చేసుకున్నాను. నీ కోరిక ఉంది కదా నన్ను కీర్తించాలని, నా స్తుతి బాలని కోరిక ఉంది కదా, డోంట్ వరీ, నీ దారి నేను చక్కగా చెక్కిస్తాను. భగవంతుడు ఏం చేసాడు? భగవంతుడు చతుర్భుజ రూపంలో వచ్చిండు, దర్శమిత్రుడు చతుర్భుజ రూపంలో. చతుర్భుజాలల్లో 4 భుజాలు ఏముంటాయి? శంఖ, చక్ర, గద, ఇంకా పద్మ. శంఖము, చక్రము, గద, ఇంకా పద్మం, పువ్వు. భగవంతుడు ఏం చేసాడు? ఇప్పుడు భగవంతుడు 4 చేతులలో 4 విషయాలు ఉంటాయి. ఆయుధాలు అనరాదు, ఎందుకంటే పద్మ ఆయుధం కాదు, శంఖం ఆయుధం కాదు. ఆ 4 చేతులలో ఉన్న శంఖ, చక్ర, గద, ఇంకా పద్మ. చక్రం ఇంకా గద ఇది ఎవరి కోసం ఉంది? శత్రువుల కోసం ఉంది. భక్తుల కోసం ఏముంది? శంఖం ఇంకా పద్మం. కనుక భగవంతుడు ఏం చేశాడు? ఆ శంఖంతో ధ్రువుని తల మీద స్పర్శ చేశాడు. స్పర్శ. ఈ చేతిలో శంఖం ఉందో ఆ శంఖం ఇట్లా అదే చెప్తాను స్పర్శించింది. ఆ శంఖంది స్పర్శ అయ్యేసరికి, ఎందుకంటే భగవంతుని స్పర్శ ఎంతమవుతుంది? శంఖంతో. భగవంతుని సంబంధంలో భగవంతుని సన్నిధిలో ఏదున్నా కానీ అది అంతే గొప్ప భగవంతులాగా. ఎందుకంటే స్పర్శేసరికి మొత్తం శక్తి అలా చెప్తుంది. ఆ శంఖం స్పర్శ అవుతుంది, ధ్రువుని తలకవుతుంది. ఎప్పుడైతే భగవంతుని ఆ దివ్యమైన శంఖంది స్పర్శ ధ్రువుని తల దాకా అంటిందో, స్పర్శ అయిందో, ఏమైంది? అక్కడి ధ్రువుడు ఆ కలతలన్నీ ఏమైంది? మాయమైపోయింది. స్థిరపడ్డాడు. దివ్య జ్ఞానం వచ్చేసింది. ఇంకా చూడు ఏమైంది? ఇక ధ్రువుడు శ్లోకాల మీద శ్లోకాలు, పద్యాల మీద పద్యాలు పాడుతున్నాడు. దీనివల్లే కేవలం భగవంతుని దివ్యమైన శంఖంది స్పర్శ అయ్యేసరి. కనుకనే వ్యక్తికి అర్హత లేకపోవచ్చు, వ్యక్తికి అర్హత లేకపోవచ్చు, వ్యక్తికి కొన్ని సౌకర్యాలు లేకపోవచ్చు, శారీరక పరంగా, ఆర్థిక పరంగా, మానసిక పరంగా ఏం లేకపోవచ్చు. కానీ భావం చక్కగా ఉంటే భగవంతుడే హెల్ప్ చేస్తుంది, భగవంతుడు తోడ్పడతాడు. ఎందుకంటే భగవంతుడు భావం చూస్తాడు. దాని తర్వాత ఒకటి శ్లోకాలు వస్తుంది. కనుకనే భక్తి మార్గంలో పట్ల నాకు చేసేది ఉంది కానీ అవుతలేదు కానీ అనే మాట రావద్దు. ఎందుకంటే లేదు, మనం కని అంటున్నామంటే ఆ భగవంతుని గొప్పతనంని ఇంకా మనము అర్థం చేసుకోలేము. భగవంతుని విభూతిని, భగవంతుని వైభవాలను, ఇక భగవంతుని స్వరూపంని, ఆ భగవంతుని యొక్క శక్తిని మనం ఇంకా అర్థం చేసుకోలేమన్నట్టు. భగవంతుడు ఏం చేయగలుగుతాడు? భగవంతుని ద్వారా ఒక కార్యము అసాధ్యము అన్న విషయము లేదు. ఎవరికి ఆ నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో ఏంటంటే ఏం ఆటంకాలు, ఏ కనులు ఉండేది. ఆ వ్యక్తి కేవలం ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ
తన భావం చక్కడు అటువంటి వ్యక్తికి భగవంతుడు స్వయంగా వచ్చింది. ఉడిపిలా మీరు ఉడిపికి వెళ్తారంటే ఇప్పుడు మనం అన్ని చూస్తాం, ఏ ఆలంకి వెళ్ళినా కానీ దర్శనం మెయిన్ డోర్కి వెళ్తుంది అవునలేదు చక్కగా. ఇంకా భగవంతుడు ఎప్పుడు తూర్పు చేస్తుంది. కానీ మీరు ఉడిపికి వెళ్తారంటే దర్శనము మెయిన్ డోర్లోకి కాదు, ఇలా కిటికీలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటుంది. వెనుక వందుకు కిటికీలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటుంది. ఎందుకంటే ఒక భక్తుని కోసం, ఆ భక్తుడు కొంచెము నిమ్న వర్గముడు. అక్కడ ఉన్న అర్చకులు మందిరంలో ప్రవేశం రానియాలి, దర్శనం చేయనియాలి. తిరిగి వెనుకకు పోయి ఏడుతుండు. భగవంతుడు ఆయన కోసము అప్పుడు ఏమైండు, తిరిగిపోయాడు. అప్పటి నుంచి తిరిగి ఉన్నాడు, ఇప్పటికీ తిరిగి ఉన్నాడు. వెనుక వైపు చూస్తున్నాడు, కిటికీ వైపు 100 కిటికీలో దర్శనం చేస్తున్నాడు. ఇప్పటికి ఆయన భావం ఏముంది, ఆయన కులము ఉన్నది లేకపోవచ్చు, కానీ భావం చక్క ఉంది కాబట్టి ఏమైంది, భగవంతుడు తిరిగిండు. శబరి ఏం ఇచ్చింది భగవంతునికి, ఎంగిల్ పనులు. భగవంతుడు ఎంగిల్ పనులు చూడలేడు, ఏం చూసిండు, ఆమె భావం చూసిండు. కనుకనే ఆ ఎంగిల్ పనులు కూడా ఎంతో సంతృప్తి, ఎంతో ఆనందం కొద్ది అట్లను గ్రహించింది. భగవంతుడు భావగ్రాహి జనార్దుడు. కుచేలుడు ముక్కిపోయిన అటుకులు తెచ్చిండు, కానీ భగవంతుడు ఆ ముక్కిపోయిన అటుకులనే తిరుగుడు ఏమంటుండు, నాకు వైకుంఠం లక్ష్మి కూడా ఎంత మంచి అటుకులు కొట్టలేదండి. లక్ష్మిలో మూడంటుండు, ఇంకా ఎందుకంటే మాట వేరు. చెప్పండి, ఇంత మంచి వంటకం నేను, ఇంత మంచి పదార్థాలు మరి అవి కూడా ఏమైనా పొడి అటుకులు పచ్చి అటుకులు ఇట్లా గోలించిన అటుకులు ప్లేన్ అటుకులే ముక్కిపోయినాయి. అటువంటి అటుకులు ఏమంటారు, నాకు వైకుంఠంలో కూడా ఇంత మంచి రుచికరమైన అటుకులు నాకు దొరకలేదు. బెల్లం లేదు, అటుకులే ముక్కిపోయిన అటుకులు. శాస్త్రంలో బెల్లం అనేది నేను చదవలేను, ఉండొచ్చు మీరు వింటారు, మేము చదవలేము ఇక్కడ బెల్లం అని. ఆ అటుకులు కూడా ఇంట్లో ఏమైనా అటుకొచ్చింది అప్పుడప్పుడే. అప్పుడప్పుడు ఇంట్లో ఏం లేవు, ఉట్టేసేది ఎట్లా పంపాలని పక్కకు ఇంట్లో పోయి కొన్ని అటుకు, అయ్యా మా భర్త ఇట్లా పోతుండు, కొన్ని ఇయ్యూర దానం అడితే అప్పుడు బిచ్చం పడితే కొన్ని బిచ్చంలో మంచిగా ఇస్తారు. ఆ ముక్కు అడుగుతే అవి తీసుకొని పట్టి పంపించింది. భగవంతుడు కుచేలుని భావం చూసాడు, భగవంతుడు కుచేలుని భావం చూసి గ్రహించాడు. భగవంతుడు శబరి భావం చూసిండు, భగవంతుడు విదురాని భావం చూసిండు, భగవంతుడు ధ్రువుని భావం చూసిండు, భగవంతుడు జటాయుది భావం చూసిండు. జటాయు ఓడిపోయిండు, కానీ నిజం ఓడిపోయిందా, గెలిచిండు. ఎందుకంటే భావం చక్కకుండే కాబట్టి. భావం చక్కకుంటే మనం ఓడిపోతామా గెలుతాం అది ముఖ్యం కాదు. భావం చక్కకుంటే మనం ఓడిపోతామా గెలుతాం అది ముఖ్యం కాదు. ఎందుకంటే భావం చక్కకుంటే ఓడిపోవాలనే విషయం ఉండేది. జటాయు లౌకిక దృష్టిలో చూస్తే ఓడిపోయినట్టు అవునలేదు, ఓడిపోయిండు. రెక్కలు పోయినాయి, కాళ్ళు పోయినాయి. కానీ రాముని ఒడిలా తలబెట్టుకొని దేవుడు పెట్టాడు. రాముడు ఒడిలా ఏ రామచంద్రుడు అయితే తన సొంతం కన్న తండ్రికి కర్మలు చేయలేడు, ముఖాన్ని ఇవ్వలేడు, అంత్యేష్టి చేయలేడు. రాముడు పెద్ద కొడుకు తండ్రికి చేయాల్సిందని అవును కదా. తలకొర ఎవరు పడతారు తండ్రికి, పెద్ద కొడుకు. కానీ రాముడు దశరథ మహర్షి కోసం తలకొర పెట్టలేడు, ముఖాన్ని ఇవ్వలేదు. కానీ జటాయుకు ముఖాన్ని ఇచ్చింది. ఏం అదృష్టం, అది ఓడిపోవడా విజయవంతమా? భగవంతుడు చిన్న ఉడతది సేవ చూస్తుండు, ఉడత కొన్ని రేవలు కలుగుతుంది, హనుమాన్ పిల్ల కొండెత్తుతుండు. కానీ ఆ ఉడతను అంతే గౌరవించి, ఎందుకు దాని స్తోమతి పట్టి అది కూడా అంతే సేవ ఎత్తుంది అని భావం అవుతుంది. కనుకనే భక్తులారా, ఈ భక్తి మార్గం ఇది భావ మార్గం ఉంది. భక్తి మార్గం ఇది భావాల మీద ఆధారపడే మార్గం ఉంది. భావం చక్క పెట్టుకోండి, భావం మంచి పెట్టుకోండి. మంచి భావం ఉంటే, ఉద్దేశం మంచిగా ఉంటే
భక్తి మార్గం చాలా సరళమైనది. భగవంతుని అనుగ్రహం పొందుడు ఈ పెద్ద విషయం కాదు. మన దగ్గర కొన్ని విషయాలు ఉంటేనే, శారీరక పరంగా ఆర్థిక పరంగా అన్ని సౌకర్యాలు ఉంటేనే నేను భక్తి సరి చేయగలుగుతా అనే విషయం లేదు. ఇది శబరి దగ్గర ఏముండే, ఏం లేవు. కూర్చుని దగ్గర ఏముండే, ఏం లేవు. ఎవరి దగ్గర ఏం లేవు. కానీ మన దగ్గర భావం మంచిగా ఉంది, భావం ఉంది వాళ్ళ దగ్గర. కనుకనే భగవంతుడు భావంని గ్రహిస్తాడు. మన భావం చక్కగా ఉంటే భగవంతుడే తోడ్పడతాడు. ప్రత్యేకించి ఏ విధంగా అయితే ధ్రువునికి భగవంతుడు వచ్చే విషయుడు శంఖంది స్పర్శ చేసి ఆయన అన్ని కలతలను దూరం చేసిండు. అదేవిధంగా మన మార్గం మనకు తెలుసు. ఈ కళ్ళు ఇఫ్స్ అండ్ బట్స్, ఇంగ్లీష్ అంటారు ఇఫ్స్ అండ్ బట్స్, కన్నులు ఇవన్నీ భగవంతుడే నేను చెప్పినట్లు పెద్ద చేసి పట్టుకొని తీసి పీక్ పారుతాడు. హరే కృష్ణ ప్రభుపాదికి జై.